ఇక మరో అంశం చూస్తే వేములవాడలోని రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో కూల్చివేతలు వేగవంతమయ్యాయి. రాజన్న ఆలయంలోని దక్షిణం వైపు ఉన్న వీరభద్రస్వామి నుండి నాగిరెడ్డి మండపం వరకు తొలగిస్తున్నారు. కోటిలింగాలను ఆనుకున్న ప్రాకారం గోడ తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. దీంతో రాజన్న ఆలయం ముందు ప్రధాన రహదారిపై పాత ఆంధ్ర బ్యాంకు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న ప్రధాన ఆలయం ముందు 2 ఐఎస్ఐలతో కూడిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఈ ఆలయం మూసివేతకు గల కారణం ఏంటి పూర్తి అప్డేట్ చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈ కూల్చివేతలు అయితే వేగవంతమైనాయని అయితే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదం అవుతున్న ఈ కూల్చివేతలు అంటే వేములవాడ రాజన్న దర్శనాల బంద్పై అటు ప్రతిపక్షాలు ఇటు అఖిలపక్షం నాయకులు హిందుత్వ సంఘాలు ధర్నాలు చేయడంతో ఆందోళనలు చేయడంతో ఇక్కడ ఈ కూల్చివేతల సందర్భంగానైతే ఆ భారీ పోలీసు బందోబస్తునైతే అధికారులు ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఆ రాజన్న ఆలయంలోని ఇటు దక్షిణం వైపు ఉన్న వీరభద్ర స్వామి నుండి నాగిరెడ్డి మండపం వరకు పూర్తిగా కూల్చివేతలు అయితే తొలగిస్తున్నారు. కోటిలింగాలు ఆనుకొని ఉన్న ఆ ప్రాకారం కూడా ఆ గోడ తొలగింపు కూడా నిన్నటి నుంచి వేగవంతమైంది. అంటే కోటిలింగం దాదాపు ప్రాచీన నేపథ్యం ఉన్న కోటిలింగాల్లో దీన్ని తొలగించొద్దు అని కొంత అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ అధికారులు అవేవి పట్టించుకోకుండా మొత్తం కూల్చివేతలు అయితే కొనసాగిస్తున్నారని అయితే తెలుస్తుంది. రాజన్న ఆలయం ముందున్న ఈ ప్రధాన రహదారి అంటే ఇది వరకు అక్కడ పాత ఆంధ్ర బ్యాంక్ ఉండేది. ఆ ఆంధ్ర బ్యాంకు నుంచి దాదాపు ఈ మెయిన్ గేట్ వరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అటు నుంచి రాకపోకలు మొత్తం కూడా నిలిపివేసి ఈ కూల్చివేతలు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే కొనసాగిస్తున్నారని అయితే తెలుస్తుంది. మొత్తానికి రాజన్న ఆలయ అభివృద్ధి మాత్రం శరవేగంగా కొనసాగుతుంది అని అయితే చెప్పవచ్చు. కొంత ఈ దర్శనాల పైన కనీస స్పష్టత ఇవ్వకుండా దర్శనాలు నిలిపివేశారని కొంత వివాదాస్పదం అయినప్పటికీ మిగతా విషయాలలో అధికారులు అయితే పకడ్బందీ చర్యలు చేపడుతూ కూల్చివేతలు వేగవంతం అయితే చేస్తున్నారు. మొత్తానికి రాజన్న ఆలయము మరో యాదాద్రి లెక్క శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఇటు స్థానికులతో పాటు కొంత రాజన్న భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.